నమస్కారం. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక పురాతన ఇతిహాసం గురించి. వేల ఏళ్లు గడిచినా ఈ కథ ఇప్పటికీ మన జీవితాలకు ఎందుకు అంత ముఖ్యమో ఆసక్తికరంగా ఉంటుంది కదా. పదండి, దాని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఈ మహాకావ్యాన్ని మనకందించింది వాల్మీకి మహర్షి. ఆయనని కేవలం ఒక కవి అనరు, తెలుసా? ప్రపంచంలోనే ఆది కవి అంటారు. అంటే మొట్టమొదటి కవి అన్నమాట. అసలా బిరుదే ఈ కావ్యానికి ఒక ప్రత్యేకతనిస్తుంది. సరే, ఇక్కడే మనకు ఒక పెద్ద ప్రశ్న వస్తుంది. వేల ఏళ్ల కిందట రాసిన ఈ కథని జీవితానికి ఒక గైడ్, ఒక మార్గదర్శి అని ఎందుకంటారు? ఈ విషయం గురించే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఆ ప్రశ్నకు సమాధానం దొరకాలంటే మన ముందు రామాయణం అసలు ఉద్దేశమేంటో అర్థం చేసుకోవాలి. ఇది ఊరికే కాలక్షేపం కోసం చెప్పిన కథ, లేకపోతే దాని వెనుక ఏదైనా పెద్ద కారణముందా? అదేంటో చూద్దాం. మూల గ్రంథం ఏం చెబుతోందంటే, ఇది కేవలం కథ కాదట, మనిషి జీవితాన్ని సరిదిద్ది ఒక మంచి దారిలో పెట్టగల గొప్ప కావ్యమట. అంటే సింపుల్గా చెప్పాలంటే మనల్ని మనం బెటర్ చేసుకోవడానికి ఇదొక టూల్ లాంటిదనమాట. మరి మనిషి జీవితాన్ని ఎలా సరిదిద్దుతుంది? ఎలా అంటే ఇది మన జీవితానికి అద్దం పట్టినట్టు ఉంటుంది. మన బంధాలు, మన ఎమోషన్స్, మన కష్టాలు అన్నీ ఇందులో మనకు కనిపిస్తాయి. అందుకే అంటారు, రామాయణం చదవటమంటే మన జీవితాన్ని మనమే చదువుకోవడమని. ఎందుకంటే ఇందులో ఉన్న ప్రతి సీన్, ప్రతి క్యారెక్టర్ మన లైఫ్లోని ఏదో ఒక విషయానికి కనెక్ట్ అవుతుంది. అసలు ఈ కావ్యం మనకు ఏం చూపిస్తుంది? చూడండి, తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉండాలో దశరథుడిలో చూడొచ్చు. అన్నదమ్ముల మధ్య బంధమంటే ఏంటో రాముడు, లక్ష్మణుడు, భరతుణ్ణి చూసి తెలుసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య అనుబంధం సీతారాముల్లో కనిపిస్తుంది. అలాగే గురువుల పట్ల గౌరవం, స్నేహం విలువ, ధర్మం ఎంత శక్తివంతమైనదో ఇలా లైఫ్లోని ప్రతి యాంగిల్ని పాత్రల రూపంలో మన కళ్ల ముందు పెడుతుంది. సరే, ఇప్పటివరకు వ్యక్తిగత విలువలు గురించి మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు కొంచెం దీని హిస్టారికల్, లిటరరీ ఇంపార్టెన్స్ ఏంతో చూద్దాం. రామాయణానికి ఒక స్పెషల్ పేరుంది, ఆదికావ్యం. ఆదికావ్యం అంటే ఏంటి? ప్రపంచంలోనే ఫస్ట్ ఎపిక్ పోయం, మొట్టమొదటి మహాకావ్యమనమాట. చాలామంది పండితుల అభిప్రాయం ఏంటంటే అసలు కావ్యాలు రాయడమనే ప్రక్రియ ఇక్కడ్నుంచే మొదలైందని. దీని సైజు ఎంత పెద్దదో తెలుసుకోడానికి ఈ నెంబర్ చూడండి, 24,000. 24,000 శ్లోకాలు. ఊహించండి ఎంత పెద్ద గ్రంథమో. ఈ 24,000 శ్లోకాల ప్రయాణాన్ని 6 ముఖ్యమైన భాగాలుగా విడగొట్టారు. వాటినే కాండాలు అంటారు. బాలకాండ నుంచి మొదలుపెట్టి పట్టాభిషేకం వరకు ప్రతి కాండం కథలో ఒక ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ లాంటిదనమాట. దీనికి రామాయణమనే ఒక్క పేరే కాదు, ఇంకా వేరే పేర్లు కూడా ఉన్నాయి. ఒకటి పౌలస్త్యవధ, అంటే రావణుణ్ణి సంహరించిన కథగాబట్టి ఆ పేరు. ఇంకొకటి సీతాయాశ్చరితం మహత్, అంటే సీత యొక్క గొప్ప గాథ అని. చూసారా, ఈ పేర్లే మనకు ఈ కథలోని వేర్వేరు యాంగిల్స్ని చూపిస్తున్నాయి. సరే, ఇన్ని గొప్ప విషయాలున్నాయి కదా, మరి వాటన్నిటి తర్వాత అసలు మనం దీన్నుంచి తీసుకోవాల్సిన మెయిన్ మెసేజ్ ఏంటి? వాట్ ఈజ్ ద కీ టేక్అవే? ఇక్కడ మనం ఒక చాలా ముఖ్యమైన తేడాను గమనించాలి. మూలమేం చెప్తోందంటే రామాయణం కేవలం పారాయణ గ్రంథం కాదట. అంటే ఊరికే భక్తితో చదివి పక్కన పెట్టేయడానికి కాదు, ఇది ఒక ఆచరణా గ్రంథం. ఆచరణ అంటే ప్రాక్టీస్. ఇందులో ఉన్న విలువలను మన లైఫ్లో అప్లై చెయ్యాలి. ఇందులో చెప్పిన మంచి విషయాల్ని, ధర్మాల్ని పాటిస్తే ఒక మామూలు మనిషి కూడా ఎలా గొప్ప వ్యక్తిగా ఎదగగలడో ఈ కావ్యం నేర్పుతుంది. అదే దీని అసలు పర్పస్. ఇందుకు ఒక అద్భుతమైన ఉదాహరణ ఈ శ్లోకం, రామో విగ్రహవాన్ ధర్మః. దీని అర్థమేంటంటే రాముడు ధర్మానికి నిలువెత్తు రూపం, అంటే నడిచే ధర్మమన్నమాట. ఇక్కడ ఉన్న అసలు కిక్కేంటంటే ఈ మాటని చెప్పింది రాముడి శత్రువు మారీచుడు. చూసారా, ఒక శత్రువు కూడా పొగిడాడంటే రాముడి ధర్మనిరతి ఎంత గొప్పదో. కథ యొక్క అసలు సారాంశమంతా ఈ ఒక్క మాటలో ఉంది. చివరిగా చెప్పాలంటే ఈ కథని తరతరాలుగా ఎందుకు చెప్పుకుంటున్నారంటే దాని వెనకున్న గోల్ ఒక్కటే, రాబోయే జనరేషన్స్కి స్ఫూర్తినివ్వాలి. దాని ద్వారా ఒక మంచి విలువలో ఉన్న సమాజాన్నే కట్టాలి. సో రామాయణం అనేది కేవలం ఒక కథ కాదు, అది మనకు చూపించే ఒక దారి. మరి ఆ దారిలో నడుస్తూ
మనం ఒక్క మంచి గుణాన్ని మన జీవితంలోకి తీసుకోవాలి అనుకుంటే అది ఏమయ్యుంటుంది? ఇది ఆలోచించాల్సిన విషయం కదూ.